నేనైతే ఇలానే చేస్తాను. గోంగూరనైతే ఎక్కువ క్వాంటిటీలో మార్కెట్ నుంచి కానీ ఎవరైనా మనకి ఇచ్చినప్పుడు తెచ్చుకుంటాం కదా! ఈ విధంగా అయితే చేసుకోండి. మీరు ఎందులో అయితే వేసుకోవాలనుకుంటున్నారో అన్ని వంటల్లో అయితే వేసుకోవచ్చు. నేనైతే గోంగూరని 2, 3 సార్లు అయితే శుభ్రంగా కడిగేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ అయితే పెట్టేసుకొని ఇందులోకొచ్చేసి ఎంత మన దగ్గర గోంగూర ఉంటే అంత గోంగూర మొత్తాన్ని వేసేసుకుంటున్నాను ఇక్కడ నేనైతే. ఈ గోంగూర అయితే ఇలా వేసేసుకున్న తర్వాత ఈ గోంగూరని మీరు పప్పులో వాడుకోవచ్చు, చట్నీ చేసుకోవచ్చు, మెదిపి తాలింపు పెట్టుకోవచ్చు, ఏ కర్రీలో అయినా కలుపుకోవచ్చు. ఇక్కడ నేను వచ్చేసి గోంగూర మొత్తాన్ని వేసేసుకున్నాను. ఇక్కడైతే ఇంకా ఫస్ట్ కొద్దిగా ఆయిల్ అయితే యాడ్ చేసేసి గోంగూర మొత్తం వేసేసి కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశాను. కొద్దిగా పసుపు అయితే వేసుకొని మూత పెట్టేసి దీన్ని ఈ ఆయిల్లో అయితే మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇక్కడ చూడండి క్వాంటిటీ అనేది ఆకుకూర మనకి తగ్గిపోతుంది కదా! ఈ వాటర్ అనేది బాగా ఇంకిపోయేంత వరకు ఇలా తీసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. ఎందులోకైనా